చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సహస్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణలిత శ్రీ విశాఖాన్వితాంశ. ఏ కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి. ఇది చదివాను. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. కరోతి వాసాలం అంతేనా మొదటి లాస్ట్ది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, నాకు ఈ అవకాశం ఇచ్చారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరిబోల్ అని చెప్తున్నా. మూకం కరోతి వాచాలం పంకుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. షేర్ చేయండి మాతాజీ వాళ్ళ శ్లోకాలు. నిన్నటి మనం ఏం చెప్పుకున్నాం, ఎవరికన్నా కొంచెం గుర్తున్నాయా? హరిబోల్. ఏమేమి శ్లోకాలు చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము? అట్లీస్ట్ 1-2 పాయింట్స్. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను వినిపిస్తున్నా కదా? మాతాజీ. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, ఏం శ్లోకాల గురించి చెప్పుకున్నాము? ఎవరన్నా కొంచెం చెప్తారా? ఒక 2-3 పాయింట్స్. నిన్న నన్వశోచస్వం ఆ శ్లోకం చెప్పుకున్నాం మాతాజీ. మళ్ళీ నేను నత్వేవాహం నావా జాతు నాసం నత్వం నేమే జనాధిప అదొక శ్లోకం నేర్చుకున్నాం మాతాజీ. ఆ రెండిటి గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అయితే అందులో ఏం నేర్చుకున్నాం మనం? కృష్ణుడు అర్జునుడిని మందలిస్తున్నాడు. నువ్వు పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావేమిటి, పండితులై మళ్ళీనేమో అని చెప్పి మందలిస్తూను, ఇప్పుడు బతుకున్న వాళ్ళ గురించి కాదు, మరణించిన వాళ్ళ గురించి కాదు, ఎవరి గురించి కూడా బాధపడక్కర్లేదు అని చెప్పి చెప్తున్నాడండి ఆ అశోచ నన్వశ దాంట్లోను.
ఉమ్. నత్వేవా చెప్పండి మాతాజీ. ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్తున్నారా? ఇంకెవరన్నా మాట్లాడతారా? మాట్లాడండి. మరి ఇది వస్తే జస్ట్ ఇంటరాక్షన్ లాగానే మనం అలా మాట్లాడుతుంటే మనకి మంచి కాస్త పాయింట్స్ వస్తాయి. ఇంకొకటి 12వ శ్లోకం చెప్పింది కదా మాతాజీ. అవును. నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నైవ భవిష్యామః సర్వే వయమతా పరం. అందులో ఏం చెప్పుకున్నాము? అన్నిట్లోనూ నేనే అని చెప్పిండు కదా ప్రభు. గాలి గాని రాజును గాని భవిష్యనందు ఎవరము ఉండకపోవచ్చును అని కూడా చెప్పిండు. అంటే మన శరీరం ఏంటంటే ఇప్పుడు శిథిలం అయిపోయినా సరే, అంటే శరీరం ఉండదు కదా, కానీ ఏముంటుంది, ఆత్మ వేరే దేహానికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎలా అయితే ప్రతి వాళ్ళకి ఎట్లా అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మనం దాని గురించి మనం బాధపడక్కర్లా. ఇప్పుడు మనం ఇట్లాగా జన్మించి ఉన్నామంటే మనం అంతకు ముందు కూడా ఆల్రెడీ జన్మించి ఉన్నాం, కానీ ఏంటంటే మనకు అవన్నీ గుర్తుండవు, మనకు అవన్నీ తెలియవు అన్నమాట. అయితే ఇక్కడ కృష్ణకేమో అన్ని తెలుసుంటాయి, అన్ని తెలుస్తాయి. కాబట్టి అర్జున, మనం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్ని సమయాల్లోనూ మనం ఉన్నాం, కానీ ఏ దేహం తీసుకొని ఉన్నామని తెలియదు అన్నమాట. ఎందుకంటే ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది కాబట్టి, ఆత్మ మాత్రమే వేరే దేహానికి వెళ్తుంది కాబట్టి అక్కడ మనము ఉన్నాము. ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా మనము అంతకు ముందు దానిలో మనం చదువుకున్న దానిలో ఎట్లా అంటే ఏం చెప్తున్నారు, ఏ విషయాల గురించి మనం బాధపడాలో వాటి గురించి బాధపడాలి. బాధపడాల్సిన విషయం ఏంటి, మన ఆత్మ గురించి మనం బాధపడాలి. మనం దానికి కావాల్సినంత ఇస్తున్నామా లేదా, దాన్ని ఎలా పోషించాలి అని బాధపడాలి తప్పించి మనం మరణించలేదు, జన్మించి ఉన్న వాళ్ళ గురించి మనము బాధపడక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుందని చెప్పాం, 3 రకాలుగా చెప్పాను. శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది అది రిఫరెన్స్. అది మళ్ళీ ఇంకొంచెం మనం ముందు శ్లోకాలు చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు కాస్త మనకి ఇంకా కాస్త అంటే అర్థం చేసుకునే శక్తి అవి పెరుగుతాయి చూసారా, అప్పుడు మనం భాగవతంలోంచి శ్లోకాలు అవి చెప్పేటప్పుడు నేను రిఫరెన్స్ చెప్తాను. అక్కడ ఏం చెప్తారంటే మన దేహం 3 రకాలుగా మనం శిథిలం అయిపోతున్నప్పుడు బూడిదలాగా అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. తర్వాత ఆ పక్షులు అవి తింటాయి చూసారా, పక్షులు గాని కుక్కలు గాని పీక్కొని తింటాయి ఆ దేహాన్ని. అప్పుడు వాటి స్టూల్ అంటే వాటి విసర్జన ఉంటుంది కదా, వాటిల్లోనూ వెళ్ళిపోతాయి అన్నమాట. అలాంటి దేహం గురించి ఇన్ని మెరుగులు దిద్దుకోవడానికి దాని గురించి మనం ఎందుకు బాధపడుతున్నాము? కాబట్టి అలా బాధపడద్దు, అది అసలు నిజంగా బాధపడవలసిన విషయం కానే కాదు. కాబట్టి అనవసరమైన విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు అని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, బాగానే పాయింట్స్ చెప్పారు. మాతాజీ షేర్ చేస్తాను ఇవాళ నెక్స్ట్ శ్లోకం. చాలా మంచి శ్లోకం ఇది, చదవమంటారా మాతాజీ? నేను చదువుతాను ఫస్ట్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీర తత్ర న ముహ్యతి. చదవండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారై యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. తథా దేవోంతర ప్రాప్తి మాతాజీ ధీరస్తత్ర న ముహ్యతి. నెక్స్ట్. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర
धीरस्तत्र न मुह्यति देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहान्तरप्राप्तिर्धीरसत्र न मुह्यति ధీర తత్ర న ముహ్యతి. ధీర తత్ర న ముహ్యతి. నెక్స్ట్. देहोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति. हरे कृष्ण. చదువుతారా? देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति. हरे कृष्ण. హరే కృష్ణ. देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहान्तरप्राप्तिर्धीरसत्तरः न मुह्यति. శ్రద్ధ మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు. చదవటానికి అయితే చదవండి, డౌట్ ఉన్నా అడగండి. అది బోల్ చదవండి మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి, మిమ్మల్ని చెప్పింది శ్రద్ధ అంటే ఉంది కదా. శారద మాతాజీ. శారద. देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहिन्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति. థ్యాంక్ యూ మాతాజీ. కరెక్ట్ చదివానా? ఫస్ట్ టైం నేను చదివింది మాతాజీ. తప్పు చదవలేదు మాతాజీ, కరెక్ట్ గానే చదివారు. నెక్స్ట్ ఎవరైనా చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. నేను కూడా ఫస్ట్ టైం మాతాజీ. దేహినోస్మిత్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. చదవండి. ఇంకెవరైనా చదువుతారా? హరి బోల్. నేను చెప్తాను మాతాజీ, చూడకండి. చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, అందరు చదివేశారు కదా. సో ఎవరన్నా కొంచెం అనువాదం చదవండి. జై శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ మాతాజీ. చదవండి. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యమునకు క్రమంగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరడెప్పుడును మోహమును అందడు. కంటిన్యూ చేయనా మాతాజీ? అరుణ చదువుతారు. ఒక్క నిమిషం మాతాజీ, మనము ఒకసారి చెప్పుకున్నాం. నేను చదివినా మాతాజీ. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనం ఇవాళ చదువుకున్న శ్లోకంలో దేహినో అస్మిన్ అంటే దేహధారి అయిన వాళ్ళు, అంటే ఈ దేహాన్ని కలిగిన వాళ్ళు, యథా అంటే ఎలాగైనా సరే, దేహే అంటే శరీరం నుంచి, ఈ శరీరం నుంచి బాల్యం అంటే కౌమారం అంటే బాల్యం అన్నమాట. తర్వాత యవ్వనం నుంచి వృద్ధాప్యానికి అలా మనం మార్పు చెందుతూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉంటాం కదా, చిన్నపిల్లల నుంచి కొంచెం మనం టీనేజ్కి వస్తాం, టీనేజ్ నుంచి మనం యవ్వనానికి వస్తాం కదా, యూత్ అక్కడికి వస్తాం, అక్కడి నుంచి ముసలి వాళ్ళం అయిపోతాం అన్నమాట. సో ఎలా అయితే మన దేహంలో ఇలా మార్పు చెందుతూ ఉంటుంది చూసారా, ఆ మార్పును చూసి ధీరుడైన వాడు బాధపడడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ముహ్యతి అంటే ఎప్పుడు మోహంకి గురికాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనము ఎలా అంటే మన దేహం ఎలా అయితే మార్పు చెందుతూ ఉంటుందో ఆ మార్పు జరుగుతూ ఉంటుంది, కంపల్సరీగా జరగాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఇలాగా ఇప్పుడు అయ్యో నేను చిన్నపిల్లలాగా ఉన్నాను, పెద్దవాళ్ళం అయిపోయాను మనం బాధపడం కదా. అలాగే అయిన తర్వాత ఏంటంటే ఈ ఆత్మ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం దానికి మార్పు అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఇంత పెద్దగా చిన్న పిల్లలంగా పుట్టాము, పుట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, పెద్దవాళ్ళం అవుతూ ఉంటాము, కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్దవాళ్ళం మొత్తం వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు మనతో పాటు మనలో ఉన్న ఆత్మ అనేది పెరగదన్నమాట, ఆత్మ అట్లాగే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఇలాగా
పెరుగుతూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము, చేంజెస్ అవుతూ ఉంటాయి మన బాడీలో. వాటన్నిటి గురించి ఎప్పుడు మనము మోహాన్ని పొందకూడదు అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు శారదామాతది రంగారెడ్డి ప్రభు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? చదవడానికా లేకపోతే క్వశ్చన్ ఏమన్నా ఉందా? మాతాజీ చదవడానికా? చదవండి ప్రభు, పర్పట్ చదవండి, అంటే భాష్యం చదవండి. భాషను చదవమంటారా? చదవండి ప్రభు, ఒక పారాగ్రాఫ్ చదవండి. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. జీవుడులో వ్యక్తిగత ఆత్మనందున ఒకప్పుడు బాలుగాను, ఒకప్పుడు యవకునిగాను, మరి ఒకప్పుడు వృద్ధినిగాను వ్యక్తమగుతో ప్రతి క్షణము తన దేహమును మార్పుచుండును. అయినను ఆత్మ మాత్రము అక్కడే నిలిచియుండి ఎట్టి పొందదు. ఈ జీవాత్మ చెంది మరణ సమయం నా దేహమును మార్చి దేహమునకు పరిణామము చెందుచుండును. తదుపరి జన్మలు భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేమును పొందుట నిత్యమగుటచే అర్జునుడు తనకెంతో ప్రీతిపాత్రులైనట్టి భీష్మ ద్రోణ మరణ విషయమును చింతింపనవసరము లేదని, అంతేకాకుండా వారు తమ పాత దేహములను విడిచి నూతన దేహములను పొందుట ద్వారా నూతన శక్తిని పొందగలరని అతడు సంతోషింపవలను. జీవితమున మానవుని కర్మనుసరించి వివిధములైన సుఖములు కొరకు లేదా దుఃఖముల కొరకు అట్టి దేహమార్పులను కలుగుచుండును. భీష్ముడు మరియు ఇరువురును పుణ్యాత్ములైనందున తదుపరి జన్మమున తప్పక ఆధ్యాత్మిక దేహమునే పొందునున్నారు, లేదా కనీసం ఉండత సుఖముల కొరకై స్వర్గ వాసులగుదురు. కనుక పై రెండింటిలోనూ ఏ విధముగా జరిగినను చింతించుటకు కారణం ఏదీనూ లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు ఇందులో ఏం చెప్తారంటే, మనం ఒక వ్యక్తి వాళ్ళ దేహంలో ఒక బాలుడుగాను, తర్వాత యువకుడుగా, అలాగా వృద్ధుడిగా, అలాగా మార్పు చెందుతూ ఉంటారు కదా. ప్రతి క్షణం మనం చూస్తూనే ఉంటాం, మనలో మార్పులు ఉంటూనే ఉంటాయి. అయితే ఆ మార్పును చూసి మనం ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మనం బాధపడకూడదని, ఈ దేహం ఎప్పుడు మారుతున్నా సరే ఆత్మ అట్లాగే ఉంటుంది. మనకి ఆత్మ మార్పు చెందదు, తర్వాత దాన్ని చంపబడదు, దేనితోని ఖండించబడదు, దేనితోటి అగ్నితోటి కాల్చబడదు. అవన్నీ మనం చదువుకున్నాం కదా, ఇంకా ముందు కూడా వస్తుంది చదువుకున్నాం. అయితే అలాంటి ఆత్మ ఏంటంటే శాశ్వతంగా అలాగే ఉంటుందన్నమాట. దాని పరిమాణంలో కూడా వాటిల్లో కూడా ఏమీ మార్పు ఉండదు అని చెప్తున్నారు. అయితే అలాంటి ఇది ఏంటంటే, ఎప్పుడైతే జీవుడు మరణిస్తాడు చూసారా, దేహం ఇదైపోతుంది, అప్పుడు మాత్రమే ఆ ఆత్మ వెళ్ళి వేరే దేహానికి వెళ్తుంది అనమాట, ఇంకో దేహానికి. అయితే ఇక్కడ ఏంటంటే అర్జునుడికి ఈ విషయాలన్నీ తెలుసు. అయినా సరే ఏంటంటే, తనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? భీష్ముడు, ద్రోణుడైతే ఆయనకి గురువు. తర్వాత భీష్ముడు పితామహుడు వచ్చేప్పటికి వాళ్ళకి తాతగారు. వాళ్ళ మంచిని కోరి అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలుగా ఉన్నారనమాట భీష్మ పితామహుడు. అందుకని ఆయనకి చాలా ఇష్టమైన వాళ్ళ గురించి, వాళ్ళు ఏంటి మరణిస్తారేమో, ఇప్పుడు యుద్ధంలో చనిపోతారేమో అని చెప్పేసి ఆ బాధ అనేది ఉంది కదా, అది ఇక్కడ ఫీల్ అవుతాడు. మీకు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే కనుక, నిన్న ఒక మాతాజీ అడిగారు, మనకి చనిపోయిన వాళ్ళు మనకి చాలా ప్రీతి పాత్రలు అవుతారు కదా అని చెప్పి. ఇప్పుడు చూడండి, మన జీవితంలోవి ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ భగవద్గీత సొల్యూషన్ చెప్తుందా అంటే నిజంగానే చెప్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. మనకి ప్రీతి పాత్రులైన వాళ్ళు మరణిస్తారు అని చెప్పి, మరణించారు అని చెప్పి మనం బాధపడతాం చూసారా, దానికి ఇక్కడ కృష్ణుడు ఇక్కడ ఆన్సర్ చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటి విషయాల్లో మార్పు అంటే మనం చింతించాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే ఎలా అయితే మనం పాత వస్త్రాలు అంటే చిరిగిపోయిన బట్టలు ఎలాగైతే వదిలేసేస్తామో, అలాగే ఈ దేహం ఏంటంటే ముసలితనం వచ్చి అది ఎందుకు పనికి రాకుండా జీర్ణం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆత్మ ఆ దేహాన్ని వదిలిపెట్టేసేసి వేరే దేహాన్ని తీసుకుంటుంది అనమాట. కాబట్టి అలాంటి జ్ఞానము తెలిసి ఉన్న అర్జునుడు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అన్నమాట. అలాగే ఎప్పుడైతే ఈ శక్తి అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనుషుల్లో శక్తి అనేది నశిస్తుంది కదా, అయితే ఈ శక్తి మళ్ళీ ఇంకో దేహానికి వెళ్ళి కొత్త శక్తిని
సంతరించుకుంటుందన్నమాట. అలాగా ఉన్నప్పుడు మనం ఇలాంటి విషయాల గురించి బాధపడనలసిన అవసరం లేదు అని చెప్పి. ఇంకా ఏంటి చెప్తున్నారంటే ప్రతి జీవిలోనూ వాళ్ళు చేసిన కర్మల ద్వారా మనము సుఖం అనేది గాని దుఃఖాన్ని గాని పొందుతూ ఉంటాం కాబట్టి అలాగా ఈ దేహంలో వచ్చే మార్పుల గురించి మనం బాధపడకూడదన్నమాట. యాక్చువల్లీ అయితే భీష్మ పితామహుడు, ద్రోణుడు వాళ్ళిద్దరూ నిజంగానే చాలా పుణ్యాత్ములు. భీష్మ పితామహుడి గొప్పతనాన్ని గురించి మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళని నేను రక్షిస్తూ ఉంటాను, వాళ్ళ కోసం నేను పోరాడి ఆ సింహాసనాన్ని రక్షించి ఆ రాజుకు సేవ చేస్తానని భీష్మ పితామహుడు శపథం చేసి ఉంటాడు. కాబట్టి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండి నేను అలా చేస్తాను అన్నారు కాబట్టి కౌరవుల వైపు వెళ్ళి ఆయన వాళ్ళ వైపు యుద్ధం చేశారనమాట. నిజంగా చెప్పాలంటే భగవంతుని యొక్క చాలా శుద్ధ భక్తుడు అనేది భీష్మ పితామహుడు. ఆయన గురించి మనం ఒకసారి భాగవతంలో ఆయన ప్రేయర్స్ ఎట్లా ఉన్నాయి, ఆయన గొప్పతనం గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. అయితే ఆయన ఎంత గొప్ప భక్తుడు అనే చెప్పడానికే వాళ్ళు ఎంత పుణ్యాత్ములు కదా. ఇంకా ద్రోణాచార్యుడు కూడా అలాగే పుణ్యాత్ములు కూడా. అయినా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో జన్మ వచ్చినప్పుడు అంటే వీళ్ళ ఆత్మ వెళ్ళి వేరే దేహంలోకి తీసుకున్నప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతారనమాట. ఎప్పుడైతే మనం భౌతికంగా ఉండి మనం ఆధ్యాత్మికత అంటే భక్తి చేస్తూ ఉంటామో మనం మధ్యలో భక్తి ఆగిపోతే గనక అంటే ఈ శరీరం ఆగిపోతే గనక మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనము ఆధ్యాత్మికలో ఉండి మనం భక్తిని కంప్లీట్ చేస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక దేహాలు అనేవి పొందుతాయి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక దేహం పొందితే వాళ్ళు ఏం చేస్తారంటే స్వర్గవాసులు అవుతారు అని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, తెలుసుకో అర్జున అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. మనం ఆత్మ మనం పోయిన తర్వాత మళ్ళీ అదే ఆత్మలోకి మళ్ళీ వెళ్తామండి. మన కర్మానుసారం అండి మనం చేసుకున్న దాన్ని బట్టి. అంటే ముందు నిర్ణయిస్తారు మాతాజీ, భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసిన కర్మల్ని బట్టి మనం వెళ్తామన్నమాట, వేరే దేహాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక అంటే భక్తి అనేది చేస్తూ ఉంటాం చూసారా, ఆ భక్తి చేస్తున్నప్పుడు మనం 100% భక్తి అయిపోతే కనుక మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు భగవద్ధామానికి వెళ్తాము అంటే ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు అక్కడ వేరే దేహం ఉంటుంది అనమాట, ఆధ్యాత్మిక దేహం ఉంటుంది. అందుకని ఇక్కడ భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళు ఎంత గొప్ప భక్తులు కదా భగవంతుడికి, అందుకని వాళ్ళకి ఆధ్యాత్మిక దేహం వచ్చి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్నారు. అలా స్వర్గానికి వెళ్ళి ఉంటారు కదా, నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం చేసే పాప పుణ్యాలని బట్టి మనకి కర్మల్ని బట్టి లభిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఏంటంటే మన వాసనలు ఏవైతే ఉంటాయి, మన కోరికలు అంటూ ఉంటాం చూసారా, వాటిని బట్టి కూడా మనకి దేహం లభిస్తుంది అన్నమాట. ఓకేనా మాతాజీ? నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. 2 జీవాత్మ పరమాత్మను అది చదవండి. చదవనా మాతాజీ? జీవాత్మ పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణంగా కలిగి ఉండువాడు ధీరుడు అనబడను. అట్టివాడు దేహముల మార్పుచే ఎన్నడను మోహమునందడు. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలు లేదనే ప్రతిపాదనను ఆధారంగా చేసుకుని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును అద్వైతవాదమును మనము ఏమాత్రము అంగీకరింపబోము. అట్లు వివిధ ప్రత్యేగాత్మలుగా ఖండించబడుట పరమాత్మను మార్పు నందగల దానిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమనడి సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీత యందు నిర్ధారించబడినట్లుగా భగవానుని అంశలు నిత్యముగా నిలిచియుండి క్షరములుగా పిలువబడును. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనమగు స్వభావమును కలిగియుందురు. ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమును మిగిలి ఉండును. జీవాత్మ దేవాది దేవాది దేవునితో అయ్యో సారీ వెళ్ళిపోయింది మళ్ళీ ఒక్క నిమిషం. దేవాది దేవునితో పాటు జ్ఞానమును ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించును. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమున అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి
భిన్నుడు. ఆకాశము నీటియందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవులతోడను, సూర్యుని లేక చంద్రుని పరమపురుషునితోనూ పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైనను జీవాత్మకు ప్రాతినిధ్యం వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయే ఉన్నాడు. చతుర్థపు అధ్యాయము ఆరంభమున తెలియబడినట్లు వారిరువరును సమాన స్థితికి చెందినవారు కారు. అర్జునుడు కూడా కృష్ణుడితో సమాన స్థితి కలవాడైనచో, లేదా శ్రీకృష్ణుడు అర్జును కంటేనే ఉన్నత స్థితి యందు ఉన్నవాడు కానిచో, వారిరువురు వారి నడుమగల ఉపదేశకుడు మరియు ఉపదేశము నందువాడు అన్న సంబంధము అర్ధరహితమగును. వారిరువరును కూడా మాయాశక్తితో మోహితులైనచో, అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడు అగు అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకొనిన వారెవరునూ ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. ఇట్టి ఉపదేశము నిరుపయోగమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్తృతాత్ముడు అగు జీవుడైన అర్జునుని కంటను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి యందు ఉన్నట్లు అంగీకరించబడను. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవాత్మ పరమాత్మ అన్నమాట. జీవాత్మ అంటే మన శరీరంలో ఉన్న ఆత్మ, దాని గురించి తెలుసుకోవడం. పరమాత్మ కూడా మన శరీరంలోనే ఉంటారనమాట. ఆయన వాటి గురించి తెలుసుకోవడము అనేది. తర్వాత భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక. అంటే భౌతిక ప్రకృతి అంటే ఇప్పుడు మనం ఉంటున్నది అనమాట. దీన్ని ఏమంటారంటే దుఃఖాలయం అంటారు. అది అశాశ్వతమైనది. అలాగే ఆధ్యాత్మికం అయితే అది పర్మనెంట్ అన్నమాట. అది భగవంతుని ధామం. అందులో ఏంటంటే అంత ఎప్పుడు ఆనందమే ఉంటుంది. అక్కడ అందరూ భగవంతునికి సేవలు చేస్తూ ఉంటారన్నమాట. సో అలా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రకృతి. అయితే మన వాళ్ళు చాలా మంది నిన్న క్లాస్ కి అటెండ్ అయ్యి ఉంటారు. ఆధ్యాత్మిక ప్రకృతి అక్కడ భగవంతుడు వైకుంఠం ఎలా ఉంటుందంటే వైకుంఠ వర్ణన చెప్తారు శ్రీమద్ భాగవతంలో. అక్కడ అందరూ ఒకే రకంగా ఉంటూ ఉంటారు అనమాట. అందరూ చతుర్భుజులై ఉంటారు. అందరూ భగవంతుని లాగా ఇది వేసుకొని ఉంటారు. వాళ్ళందరూ అదే రంగులో ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆడ మగ ఇద్దరు కలిసి వెళ్తూనే ఉంటారు. అంటే వాళ్ళకందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విమానం ఉంటుందట అక్కడికి రావడానికి, భగవంతుని సేవ చేయడానికి రావడానికి. ఆ విమానాలు ఎలా ఉంటాయంటే రత్నాలతోటి పొదగబడి బంగారంతో చేయబడి వాటన్నిటి మీద రకరకాల రత్నాలు అవన్నీ కూడా పొదగబడి ఉంటాయన్నమాట. అలాగా ఉంటున్న ఒక్కొక్క విమానము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విమానం ఉంటుందట. మళ్ళీ ఆ విమానాలన్నీ పెట్టుకోవడానికి వాళ్ళకి జాగా ఉంటుంది అక్కడ అంతా వైకుంఠంలో. వెళ్ళి వాళ్ళందరూ ఏం చేస్తారట, భగవంతుని నామం తప్ప, ఆయన సేవ తప్ప ఇంకా వేరే పనే ఉండదు వాళ్ళకి. అయితే వీళ్ళు వచ్చేటప్పుడు అక్కడ అంతా మంచిగా కమలం పూలు ఇవి అవి అన్ని రకాలు ఉంటాయి కదా, పారిజాత పూలు, సుగంధ పరిమళంతో నిండిపోయి ఉంటుందిట. ఆ సుగంధ పరిమళాలు మామూలుగా మనం చూస్తే, భౌతికంగా చూస్తే మనలో వేరే రకమైన ఆలోచన గాని భోగించాలి అన్న ఆలోచన వస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి అలాంటి ఆలోచన కూడా రాదుట. ఏంటంటే భగవంతుని సేవ చెయ్యాలి, ఆయన నామాన్ని జపించాలి అని మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ కొంతమంది ఏం చేస్తారటంటే డాన్సులు చేస్తూ ఉంటారు భగవంతుడి కోసం, కొంతమంది కీర్తనలు చేస్తూ ఉంటారు, కొంతమంది రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. అలాగే అందరూ అన్ని రకాలు చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళందరికీ ఆ సువాసనలతోటి వాటితోటి ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారటంటే, మనం ఏం చేస్తాము, ఏమన్నా చదువుకుంటున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారు మనల్కి అని అనుకుంటాం. లేదంటే ఎవరైనా పాటలు పెట్టారనుకోండి, ఇది పాటలు వదిలిపెట్టి ఇవి చదువుకునేది వదిలిపెట్టి పాటలు వినిస్తాం. కానీ అక్కడ వాళ్ళు ఏమంటారటంటే ఈ సుగంధ పరిమళాలు వాళ్ళు అవన్నీట వాళ్ళల్లో ఒక సంసారిక ఇది అనే భావనాన్ని రానీయకుండా ఏం చేస్తారటంటే ఇవన్నీ మాకు భగవంతుని సేవ చేయడానికి వాటికి అడ్డం వస్తున్నాయని చెప్పి అనుకుంటారట వైకుంఠ వాసులందరూ. సో ఆ రకంగా భగవంతుణ్ణి వాళ్ళందరూ వైకుంఠంలో ఆధ్యాత్మిక ధామంలో వాళ్ళందరూ భగవంతుణ్ణి చూస్తూ ఉంటారు, ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. బ్రహ్మ సంహితలో మనకి చెప్తారనమాట ఎట్లా ఉంటుందట అంటే ఏం చెప్పాలి, మొత్తం అంతా ఈ ఆవులతోటి నిండిపోయి ఉంటుంది, సురభి ఆవులతోటి నిండిపోయి కావలసినవన్నీ పాలు ధారలుగా ఇస్తూ ఉంటుంది. అక్కడ కల్పవృక్షాలతోటి నిండి ఉంటుంది అనమాట. కల్పవృక్షం అంటే ఏంటి, మనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట.
అలాగా అంట ఆ గోడలు అవన్నీ కూడా స్వర్ణమయమైపోయి ఉంటాయట. వాళ్ళకి ఆనందమే ఉంటుంది అక్కడ. ఆ బాధ అనేది ఉండదన్నమాట. ఒకళ్ళతోటి ఒకళ్ళు తగాదాలు ఆడుకోవడము అలాంటివన్నీ ఏమి ఉండవు ఇక్కడ మనకి ఈ భౌతిక లోకంలో ఉన్నట్టుగా అలా ఉండవన్నమాట. అలాగ ఉంటుందట ఆధ్యాత్మిక లోకం. సో అక్కడ మళ్ళీ లక్ష్మీదేవిట సహస్ర లక్ష్మీదేవులు భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారట. సో ఇట్లాగా ఆయన లక్ష్మీపతి కదా, ఆయనకి ఈవిడ కొన్ని వేల సహస్ర లక్ష్ములందరూ ఈయనకి పాదసేవ చేస్తూ ఉంటారట. ఆ రకంగా ఉంటుందట ఆధ్యాత్మిక లోకం. సో ఆ ఆధ్యాత్మిక లోకం గురించి ఈ భౌతిక లోకం ఎట్లా ఉంది మనం తెలుసుకోగలుగుతాం. పదం పదం విపదం అంటారనమాట. అంటే ఈ అడుగు అడుగులోనూ మనకి కష్టాలు ఉంటూనే ఉంటాయి, ఆపదలు వస్తూనే ఉంటాయి. కానీ మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం. ఆపద వచ్చి మనం అనుభవిస్తున్నప్పుడు నాకే ఎందుకు అవ్వాలి అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో ఇంకా ఏమనుకుంటుంటాం మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఇదే ఆనందమయ లోకం అనుకుంటాం. ఎలా అయితే పంది బురదలో ఉంటుంది కదా, ఒకసారి ఇంద్రుడికి శాపం వస్తుంది అనమాట. నువ్వు వెళ్ళి భూలోకంలో పందిగా జన్మించు అని చెప్పి అంటే వచ్చి జన్మిస్తాడు. ఫస్ట్ వచ్చినప్పుడు పందిగా వచ్చినప్పుడు ఏంటంటే చీ అనుకుంటాడు అనమాట. అనుకొని ఏమనుకుంటాడు, అయ్యో ఇట్లాగా ఉంది కదా. తర్వాత కొన్ని రోజులకి అలవాటైపోయి అందులోంచి బయటికి రాడనమాట. ఈ దేవతలందరూ వచ్చి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇంద్రుడివి, శుభ్రంగా ఒక ఆడపందితోటి ఉంటాడు, పిల్లల్ని కంటూ అదే సామ్రాజ్యం, అదే ఆనందం అనేసి ఆ బురదలోనే పొర్లుతూ పంది ఏం తింటుందో మనకు తెలుసు, అదే తినుకుంటూ చాలా ఆనందంగా ఉంటూ పంది అట్లాగా ఉంటుంది అనమాట. అయితే ఇంద్రుడు కూడా అలాగే ఉంటాడనమాట. ఇన్ని రోజులైనా రాకపోయేటప్పటికి వీళ్ళు దేవతలందరూ వస్తారు. వచ్చి నువ్వు ఇంద్రుడివి రా అంటే, నేను ఇంద్రుడినేంటి, నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను, నేను రాను అంటాడనమాట. రాను అంటే, మహానుభావ నువ్వు ఇంద్రుడివి, ఇంద్రలోకం నుంచి నీకు కొన్ని రోజులకి శాపం మూలంగా నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు బయలుదేరు అని అప్పుడు దేవతలందరూ ప్రార్థించి ఆయనకి అసలు మామూలుగా ఏది స్మృతి ఉంటుంది కదా అది కలిగజేసేటప్పటికి అప్పుడు ఈయన లేచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ రకంగా ఎట్లా ఉంటారంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సరే, ఇక్కడ ఇంకొకటి చెప్తాను మీకు. వరాహమూర్తి తెలుసు కదా, భగవంతుడి అవతారం తెలుసు కదా. ఏం చేశాడు ఆయన? వరాహ అవతారంతో భూమిని తీసుకొచ్చాడు. భూమిని పైకి తీసుకొని వచ్చారనమాట. అయితే వరాహ అవతారంలో ఉన్నారు కదా, ఆయన వరాహ అవతారం ఎందుకు తీసుకున్నారు అంటే ఆ లోపల మట్టి, ఆ సముద్రంలో బురదలోకి అంతగా వెళ్ళగలిగేది ఆ జంతువు ఒకటి. అందుకని పెద్ద పెద్ద కూరలు వేసుకొని ఆయన వస్తారనమాట. ఎవరి నుంచి జన్మిస్తారంటే బ్రహ్మదేవుడిని ముక్కులోంచి వస్తారు. ఆయన ఒకసారి తుమ్మేటప్పటికి అందులోంచి చిన్న ఇదిగా వచ్చి తర్వాత కొన్ని క్షణాల్లో ఇంత పెద్ద భారీ శరీరం లాగా తయారయ్యి భగవంతుడు వస్తాడనమాట. సో ఇప్పుడు మనం మామూలుగా పంది బయటకు వచ్చి మనకి దులిపింది అనుకోండి, మనం అసహించుకుంటాం. కానీ ఆ భగవంతుడు వచ్చి భూదేవిని పైకి తీసుకొని వచ్చినప్పుడు ఆయన దులిపితేట ఆ వెంట్రుకలు అవి ఉన్నాయి చూసారా, అవన్నీ పడి మనం దర్భలు ఉపయోగిస్తాం పూజల్లో, వాటన్నిటిలో దర్భలుగా ఉపయోగిస్తాం కదా, దర్భలుగా వయ్యనయట. ఆయన విదిలించినప్పుడు ఆ నీటి జల్లులు గాని అవన్నీ పడి ఈ 14 లోకాలన్నీ కూడా పవిత్రమైపోతున్నాయట. సో అట్లాగా భగవంతుడు అనేటప్పటికీ అంత పవిత్రంగా ఉంటుంది. అదే ఇప్పుడు మామూలుగా మనం పక్కన నుంచి నడుచుకొని వెళ్తున్నాం అనుకోండి ఈ భౌతిక లోకంలో, ఆ పంది దులిపితే గనక ఎన్ని తిట్లు తిట్టుకుంటామో వెళ్ళి గబ్బు అని చెప్పి. అది భగవంతుడిది అట్లా ఉంటుంది అనమాట. అది ఈ ఆధ్యాత్మిక లోకం గురించి, ఆ ప్రకృతుల గురించి, తర్వాత ఈ భౌతిక లోకం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అలాగే జీవుడి గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం చూసారా, వాళ్ళు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళని నిజంగా ధీరుడు అని అంటారనమాట. సో ఇక్కడ ధీరుడు అంటే ఎవరు అని అడిగి నేను క్వశ్చన్ అడుగుతాను, మీకు ఆన్సర్లు పెట్టాలి. నేను చెప్పాను కదా నిన్న కొంచెం వేలు బాగైపోయింది, క్వశ్చన్స్ పెట్టిస్తాను, ఆన్సర్లు చెయ్యండి ఈ వారం అంతా అని. సో నేను ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాను, వాటి మీద మీరు ఆన్సర్లు పెట్టండి, సరేనా? టైప్ చేసినా పర్వాలేదు, నేను మల్టిపుల్ చాయిస్ ఇవ్వను, కొన్ని మల్టిపుల్ చాయిస్ ఇస్తా, కొన్ని ఇట్లాగ ఇస్తాను. మీరు భగవద్గీతలోంచి రిఫరెన్స్ చూసి ఆన్సర్లు రాయండి. సో ఇట్లాగా ధీరుడు, అలాంటి ఆ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళని ధీరుడు అంటారనమాట. ఆ ధీరుడు ఎప్పుడు ఏమో ఎలాంటి మోహాలకి గురికాడు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఆత్మ ఏంటంటే ఇలా ముక్కలుగా ఖండింపబడదని, అలాంటివన్నీ మనకి తెలుసు అన్నమాట.
కానీ మాయావాదులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏకత్వవాదాన్ని, అంటే ఏకత్వం అంటేను భగవంతుడు మనము అందరం ఒకటే, దాన్ని అద్వైతవాదం అంటారనమాట. శంకరాచార్యులు కూడా దాని గురించి చెప్పారు. తర్వాత అసలు శంకరాచార్యులు అలా వచ్చి చెప్పడానికి కూడా దానికి కారణం ఉందన్నమాట. ఇక్కడ ఈ జంతు బలులు, అహింసలు అవన్నీ హింస అవంతా బాగా పెరిగిపోయింది కదా. పెరిగిపోయినప్పుడు ఈ జనాలందరినీ, అంటే మనకి తెలుసు భగవంతుడు ఎప్పుడు వస్తాడు అని. ఎప్పుడు వస్తాడు భగవంతుడు? శ్లోకం ఉంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు అవతారం తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏం చేశారు, ఈ హింస పెరిగిపోయింది, ఈ హింసనన్నిటిని తగ్గించాలి. యజ్ఞయాగాదులు పెరిగిపోయి ఈ జంతు పల్లులు అవన్నీ బాగా పెరిగిపోయినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే బుద్ధుడి అవతారంలో వస్తాడనమాట. బుద్ధుడి అవతారంలో వచ్చి అహింస అనే ధర్మాన్ని ప్రవేశపెట్టి అందరినీ ఆ వైపు మార్గానికి తీసుకెళ్లారనమాట. ఇప్పుడు చూడండి, పిల్లలు స్కూల్ కి పంపిస్తాం అనుకోండి, పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, మారం చేస్తారు. నేను స్కూల్ కి వెళ్ళను అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఇష్టమైంది ఇస్తాం కదా. వాళ్ళకి చాక్లెట్ ఇష్టం అనుకోండి, చాక్లెట్ చేతిలో పెట్టి నువ్వు చాక్లెట్ తిను, నువ్వు వెళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి నీకు ఇష్టమైన నూడిల్స్ వండి పెడతామని చెప్తాం. సో అట్లా వాళ్ళని పంపిస్తాం కదా. ఇప్పుడు అట్లాగే వచ్చి నువ్వు స్కూల్కి వెళ్తావా వెళ్ళవా, నువ్వు వీళ్ళ చదువుకుంటేనే ముందు బాగుపడతావు అని చెప్పి చిన్నపిల్లలకి KG1, KG2, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చదివే పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో మానవులు కూడా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అట్లాగే ఉన్నారనమాట. ఇప్పుడు వెంటనే వెళ్ళి నువ్వు జంతు బలి చేస్తున్నావు, నువ్వు ఆపేసి అంటే వాళ్ళు ఎందుకు ఆపుతారు, వాళ్ళు ఆపరు కదా. కాబట్టి వాళ్ళని ఏంటంటే స్లోగా మార్చాలి. కాబట్టి ఆ అహింస అనే ధర్మాన్ని తీసుకొని వచ్చి బుద్ధ భగవానుడు చెప్పాడనమాట. తర్వాత శంకరాచార్యులు వచ్చారు. శంకరాచార్యులు వచ్చి మళ్ళీ ఇలాగా ఉన్నారు, అంటే ఆ అహింస దానిలోనే ఉన్నారు కానీ, శాంతంగానే ఉన్నారు కానీ భగవంతుడు అనే దాని గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నేను ఎదుర్కొన్నా ఉండి భగవంతుడిని అంటే ప్రతి వాళ్ళు అంటారు నేనే భగవంతుడిని అనుకుంటారు. అందుకని ఏం చెప్పారంటే భగవంతుడు అనేవారు ఉన్నారు, వాళ్ళు మీరు అందరూ ఒకటే ఏకత్వం, అంటే భగవంతుడి నుంచే మనం అందరం వచ్చాం కాబట్టి ఒకటే అని చెప్తేనే వాళ్ళందరూ కొంచెం వింటారు. మెల్లిమెల్లిగా చెప్పి, ఎలా అయితే ఫస్ట్ ABCDలు చెప్పి తర్వాత 3 letter words 4 letter words చెప్పి తర్వాత సెంటెన్సెస్ మనం పిల్లలకి నేర్పిస్తాం కదా, అలాగే అన్నమాట. భగవంతుడు వచ్చి బుద్ధావతారంలో వచ్చి అహింస అనే ధర్మాన్ని చెప్పి తర్వాత స్వయంగా శివుడు అన్నమాట, శివుడు ఆదిశంకరాచార్యుల రూపంలో వచ్చి ఈ అద్వైతవాదాన్ని చెప్పారనమాట. చెప్పిన తర్వాత అది చెప్పినా సరే భజ గోవిందం చెప్పారు. ఏమన్నారు, గోవిందుడిని భజించండి అన్నారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. అదే సంప్రాప్తే సన్నిహితే కాలే, అంటే ప్రతి కాలంలోనూ మీరు భగవంతుని ధ్యానించండి, గోవిందుని భజించండి అని చెప్పారు కదా. సరే అలాగా చెప్పి ఉన్నారు. తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారనమాట. చైతన్య మహాప్రభు వచ్చి ఆయన ఏం చేశారంటే, ఇదిగో కృష్ణుడే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. మీరు ఈ కలికాలంలో, అంటే కలి కాలము ఏమంటారంటే, కలియుగాన్ని ఏమంటారంటే కలహయుగం అని కూడా అంటారు. ఎందుకంటే కలి ప్రవేశించాడు కదా. కలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకళ్ళ జుట్లు ఒకళ్ళకి ముడి పెట్టడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే చూస్తూ ఉంటే ఆయన చాలా ఆనందించేస్తూ ఉంటాడు కలిపురుషుడు. కాబట్టి ఏంటంటే జనులు బాధపడుతూ ఉంటే ఇతనికి ఆనందం అన్నమాట. అది కలిపురుషుడి యొక్క లక్షణం. కాబట్టి ఏం చేస్తాడంటే భగవంతుడు వచ్చి మీరు ఈ కష్టాలన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, భగవంతుడి నామాన్ని జపించండి అని చెప్పి వచ్చారనమాట. సో ఇలాగా కొంతమంది మాయవాదులు ఏం చేస్తారంటే, మేము ఆదిశంకరాచార్యులు దానిలోనే ఉన్నాము, అద్వైతవాదాన్నే మేము ఇది చేస్తామని, భగవంతుడు మనము అందరం ఒకటే అని ఏకత్వవాదాన్ని వాళ్ళు అంతా ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సో అలాగా ప్రచారం చేస్తుంటారు, దాన్ని మనము అంగీకరించకూడదు, ఎలాంటి దానిలోనూ అంగీకరించకూడదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ రకంగా ఏంటంటే పరమాత్మ కూడా ప్రతి వాళ్ళ హృదయంలోనూ ఉంటారని, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో, అద్వైతవాద సిద్ధాంతం, మాయావాదులు చెప్పే సిద్ధాంతం ఏదైతే ఉందో అది దీనికి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. అంటే జీవాత్మ మళ్ళీ వెళ్ళి వేరే దేహానికి తీసుకుంటుంది, ఆ దేహానికి ఎలా తీసుకుంటుంది, ఇవే అనే విషయాల గురించి చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ముక్తి గురించి ఆలోచిస్తారు చాలా మంది. మనకి 5 రకాల ముక్తులు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏంటంటే సాయుజ్య, సాలోప్య, సామీప్య అట్లా ఉన్నాయి, సాష్టి అని. సో ఏ ముక్తిని భక్తుడు అనేవాడు ఏ ముక్తిని కోరుకోడు.
భక్తుడు ఏం కోరుకుంటాడంటే భగవంతుని యొక్క సేవ మాత్రమే కోరుకుంటాడనమాట. అంతేకాని భగవంతుడితోటి సమానంగా ఉండాలని కోరుకోడు, భగవంతుడి ధామంలో అట్లా ఉండి ఆయనతోటి ఉండాలని కోరుకోడు, ఆయనలాగా ఉండాలని కోరుకోడు, ఆయనలో లీనమైపోవాలని కోరుకోడు, అలాగా కోరుకోడు అనమాట. భక్తుడు మాత్రం కోరుకునేది ఒక్కటే భగవంతుని యొక్క సేవ గురించే అతను ఆలోచిస్తాడు. సో ఈ అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి ఇది పతనం అయిపోతుంది కదా, అంటే మొత్తము ప్రళయం వచ్చినప్పుడు పతనం అయిపోవడం అంటే ప్రళయం వచ్చినప్పుడు అంత మునిగిపోతుంది. ఈ భౌతిక ప్రకృతి మునిగిపోతుంది కొంత టైం తర్వాత అని తెలుసుకొని ఆ జ్ఞానం ఉంటూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు వీటన్నిటి గురించి బాధపడరన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడని, అదే కృష్ణ భగవానుడు ఒక్కడే ఉన్నారని, ఆయన మూలంగానే అన్ని నడుస్తున్నాయని, తర్వాత ఆయన మీదే అన్ని ఆధారపడి ఉన్నాయని, తర్వాత ఆయనే సర్వ కారణాలకి కారకుడు అని చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే భగవంతుడు మనకు తెలుసు ప్రతి వాళ్ళలో, అంటే చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు కూడా అందరిలోనూ భగవంతుడు పరమాత్మగా ఉండి ఉన్నారనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి అని. ఇంకా ఏంటంటారంటే ఆకాశము నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబం నందు సూర్యుడు చంద్రుడు గోచరిస్తారు. ఇప్పుడు మనకి నీళ్లు ఉన్నాయనుకోండి, ఆకాశంలో ఉన్న చంద్రుడు వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. ఎట్లా అయితే కనిపిస్తూ ఉంటారో ఇది నిజమైనది కాదు. ఈ ప్రతిబింబంలో మనం చూసేది చంద్రుడు గాని, ఆకాశం గాని, నక్షత్రాలు గాని ఇవన్నీ కూడా నిజం కాదు. పైన ఏదైతే ఉందో అది నిజమైనది అన్నమాట. ఆ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే నక్షత్రాలని జీవుల్లాగా పోలుస్తూ, సూర్య చంద్రులనేమో భగవంతుడితోటి పోలుస్తూ అలాగ చెప్తున్నారు. కాబట్టి ఇలాగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ భగవంతుడే పరమాత్ముడు, ఆయనే ఉన్నారు ఇది అని చెప్పేసి విషయాల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే నిజమైన జ్ఞానము. అంతేగాని మనం ఎప్పుడు భగవంతుడితోటి సమాన స్థితిలో మనం ఎప్పుడు ఏ రోజు లేము అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు అతని స్థానాన్ని గురించి చెబుతూ ఈ జ్ఞానాన్ని అంతటినీ వివరిస్తూ ఆయన చెప్తున్నారు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉందంటే ఉపదేశకుడు గ్రాహితుడు, అంటే కృష్ణుడు గురువు స్థానంలో ఉండి ఆయనకి ఉపదేశాన్ని ఇస్తూ ఉంటే అర్జునుడు వింటున్నాడు అన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా చెప్తూ ఉంటే, ఇప్పుడు కూడా మనకి ఇంకా ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చాప్టర్ లోను సెకండ్ చాప్టర్ లో 10th శ్లోకం వరకు కూడా ఫస్ట్ చాప్టర్ లో ఫుల్ కూడా అర్జునుడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు. నేను యుద్ధం చేయడం వల్ల సమాజం ఇలా అయిపోతుంది, ఆడవాళ్ళు ఇలా అయిపోతారు, ఈ సంతానం అనవసరమైన సంతానం అంతా కలుగుతారు, దాని మూలంగా సమాజం భ్రష్టు పట్టిపోతుంది, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. ఒక్కటి మంచి గుణం. ఇవన్నీ మనం ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఫుల్ మాట్లాడనియాలి. మాట్లాడనిచ్చిన తర్వాత అప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది మాట్లాడుతున్నారు అన్నమాట. కృష్ణుడు మాట్లాడుతున్నంత సేపు కూడా అర్జునుడు ఏం మాట్లాడు. తర్వాత మధ్యలో తనకి వచ్చిన డౌట్స్ ని మాత్రం క్లియర్ చేసుకోవడానికి, కృష్ణుడు చెప్పిన దానిలోంచి మాత్రమే డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇది ఇట్లా అయితే ఎట్లాగా అనే విషయాల్ని అడుగుతున్నాడు అనమాట. అలాగా భగవంతుని ద్వారా ఉపదేశం పొందుతూ ఆ ఉపదేశాన్ని పాటిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు అన్నమాట. కాబట్టి అది అర్థవంతమైనది. ఆ ఉపదేశమును ఇది వింటున్న వాళ్ళు, అంటే తీసుకుంటున్నాం కానీ మనం దాన్ని ఎంత ఆచరణలో పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ అంతా నేను చెయ్యను అన్నాడు. కానీ కొంచెం కొంచెం వెళ్ళేటప్పటికి మనం మధ్యలో భక్తి యోగం దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు అర్జునుడిలో క్వశ్చన్స్ వేసే పద్ధతి ఏదైతే ఉందో అది మారిపోయి అతను అర్థం చేసుకుంటున్నాడు ఏంటి విషయం అని చెప్పి. సో మనము ఇవన్నీ అర్థం చేసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అందుకనే భగవద్గీత మన జీవితానికి మాన్యుల్ అన్నా, మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి అన్నిటికీ సొల్యూషన్స్ తెలుపుతుంది అన్నా కూడా ఇవన్నీ మనం ఎలా అయితే క్షుణ్ణంగా మనం చదువుకొని అర్థం చేసుకుంటామో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఎవరైతే మాయతోటి కప్పబడి మోహితులై ఉంటారు చూసారా, వాళ్ళు ఈ ఉపదేశాలని అర్థం చేసుకోలేరు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఒక గురువు ఒక శిష్యుడికి, అంటే ఒక శిష్యుడికి గురువు చాలా అవసరం వాళ్ళ జీవితంలోకి. లేదు అంటే గనక ఈ మాయవాదంలో ఇప్పుడు నా అంతటి నేను పెట్టుకున్న పాలసీనే నాకు. ఆ దుర్యోధనుడు ఎట్లా ఉన్నాడు,
అలాగా వాళ్ళ పాలసీ వాళ్ళే పెట్టుకుంటారు ఇది అని అంటే గనక దానికి అర్థమే లేదు. అసలు గురువు శిష్యుడు అవసరమే లేదు అని చెప్పి అలాంటి వాళ్ళు మాయా బంధంలో చిక్కుకొని ఉంటారు. కాబట్టి ఇలా ప్రామాణికంగా ఉన్న గురువుల గురించి వాళ్ళు చెప్పిన ఉపదేశాలన్నీ నిరుపయోగం అన్నమాట. వాళ్ళకి చెప్పినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు అని చెప్తాం కదా మనం తెలుగులో సామెత. అలాగా లేదు అంటే బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్తాం ఒకటి. సో మనం ఎంత తీసుకొని పోయి పన్నీరు బూడిదలో పోసినా పన్నీర్ వాసన రాదు, ఆ బూడిద వాసనే వస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకన్నిటికీ ఎలాంటి ఉపదేశాలు చెప్పండి, ఇలా మాయావాదులకి భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళకి చెప్పినా సరే అవన్నీ నిరుపయోగం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరెవరైతే మాయా మోహతులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నిటిని తెలుసుకోవాలి అంటే అసలు ఫస్ట్ భగవంతుని గురించి అర్థం చేసుకుంటే మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్పి. విస్మృతాత్మడు అంటేను భగవంతుడి గురించి మర్చిపోయిన వాళ్ళు అన్నమాట. కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ భగవంతుడి గురించి వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వస్తారు అని చెప్పి ఇందులో ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదే ఇవి అన్నమాట. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ దేహినో అస్మిన్ యథా దేహే అని చెప్పడానికి ఆయన చెప్తున్న వివరణ. ఇది శ్రీల ప్రభుపాద రాజర్. అందరికీ అర్థమైందా? నేను చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ ఒక డౌట్ ఉంది. చెప్పండి, అడిగండి మాతాజీ. అక్కడ ద్వైతం అనే పదం వాడారు కదండి. ఈ ద్వైతం అద్వైతం ఆ రెండు వర్డ్స్ కి మీనింగ్ ఏంటండి? అదే అద్వైతం అంటే ఏకత్వవాదం. ఏకత్వవాదం అంటే ఏంటి? ఏకం అంటే భగవంతుడు జీవుడు ఇద్దరు ఒకటే. అద్వైతం అంటే భగవంతుడు వీళ్ళు ఒకటే, కానీ భగవంతుడు అందరికంటే హై స్థాయిలో ఉంటాడు. ఆయనతో జీవుడు ఎప్పుడు సమానం కాలేడు అన్నమాట. అలాగే ఈ జీవుడు భగవంతుడిలో కలుస్తాడా అండి? జీవుడు గోలోకం వెళ్ళడం అన్నంత వరకు మనం విన్నాను నేను. అంటే అక్కడ మీరు ఇప్పుడు ఇందాక భాగవతంలో కూడా చెప్పారు, అక్కడికి వెళ్ళాక ఆయనలాగే ఉన్నారు అందరూను, ఆయనకి సేవ చేయాలని అనుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలవదా? ఎప్పటికీ పరమాత్మలో కలవదు. కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక లోకం అంటాం చూసారా, ఆ లోకానికి వెళ్ళినప్పుడు భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి సేవ చేస్తారు. ఆ సేవ చేయడానికి ఇప్పుడు మనకి ఈ భౌతిక దేహం ఎట్లా ఉందో ఆధ్యాత్మిక లోకం వెళ్ళడానికి ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, ఆధ్యాత్మిక దేహం ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ప్రసన్న మాతాజీ లాగాను పద్మిని మాతాజీ లాగా కనిపించమన్నమాట. మనందరం ఒకేలాగా ఉంటాం, అందరూ ఒకేలాగా ఉంటారనమాట. విష్ణుమూర్తిలా విష్ణుమూర్తి లాగా ఉండి, ఈసారి నెక్స్ట్ వీక్ నేను ఆ పిక్చర్ చూసి మీకు చూపిస్తాను. వైకుంఠ లోకంలో వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఎలా భగవంతుడికి సేవ చేస్తారు అనేది పిక్చర్ చూపిస్తాను నేను. సో అందరూ అలా ఆధ్యాత్మిక దేహం తీసుకొని భగవంతుడికి అక్కడ కూడా సేవ చేస్తూ ఉంటారు. సరేనా? ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుడు అవతారం తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటారు చూసారా, ఆ భక్తులందరూ కూడా కొంతమంది వస్తూ ఉంటారు అనమాట ఆయనతో ఉన్న. ఇప్పుడు శివుడు కూడా ఆయనకి చాలా భక్తుడు కదా, శివుడు, ఆదిశేషుడు, లక్ష్మీదేవి ఆవిడ ఎట్లాగో వస్తుంది, ఆవిడ సేవ చేస్తూ ఉంటుంది ఆవిడ కూడా. అట్లా అందరూ వస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ కూడా అవతారం తీసుకొని ఆయన సేవ చేయడానికి, లీల చేయడానికి వస్తారు వాళ్ళందరూ. సరేనా? ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు ఈ శ్లోకంలో? ఓకే, లేకపోతే గనక ఇంకొక శ్లోకం స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా మిమ్మల్ని కొంచెంగా టచ్ చేసి వదిలిపెడతాను, సస్పెన్స్. నెక్స్ట్ వీక్ నేను ఎట్లా చెప్తాను ఆ శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని మీరు క్యూరియాసిటీతో ఉండాలి. మీ అంతటి మీరు ఆలోచించుకోవాలి, ఓ దీని గురించి అంటే ఇట్లా చెప్తారా అట్లా చెప్తారా, మనం అనుకున్నది కరెక్టా చెక్ చేసుకుందాం అని చెప్పేసి మీరు కంపల్సరీగా రావాల్సిందే క్లాస్ కి. సో మనం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని ఆ శ్లోకం కూడా ఒకసారి చదువుకుందాము. దాని మీద ఏం వివరణ ఇస్తాను అనేది నెక్స్ట్ వీక్ ఇస్తాను మీకు. ఓకే, వచ్చిందా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్య తాం తితిక్షస్వ భారత. హరే కృష్ణ మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్. మాత్రా స్పర్శాంసు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః
ఆగమాపాయినో నిత్య సాంస్థితీశ స్వభారత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్. మాత్రా స్వరాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. సూపర్. నెక్స్ట్ మాతాజీ. అత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అగమాపాయినో నిత్యాస్తాంస్తిక్షస్య భారత. స్వభారత. కింద నావత్తుందా మాతాజీ? అది కింద వావత్తువా? ఫస్ట్ లైన్ లో మాతాజీ దుఃఖదా నావత్తు వచ్చింది. అది దుఃఖద ఆగమాపాయినో నిత్య సాంస్థితిక్షస్వ భారత. ఓకే ఓకే నిత్య సాంస్థితిక్షస్వ భారత. చెప్పండి మాతాజీ, చదవండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితక్షస్వ భారత. హరే కృష్ణ మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య త్వాం శుచి స్వస్థ భారత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. మాత్రా స్పర్శంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తితిక్షస్వ భారత. హరే కృష్ణ మాతాజీ. మాత్రా కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. తాం స్థితిక్షస్వ భారత. తాం తితిక్షస్వ భారత. దీన్ని మొత్తం చదవలేకపోతే కనుక ఎట్లా చదవాలంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్యాస్ అనాలి. నిత్యాహ తాన్ తితిక్షస్వ భారత. ఇక్కడ స్థా స్థి అని రెండు కలిపి ఉన్నాయి కదా. నిత్యాన్ తాన్ తితిక్షస్వ భారత, తితిక్షస్వ భారత అని చదవాలన్నమాట. సో దీన్ని అనువాదం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. చెప్పండి చెప్పండి మాతాజీ. ఇది వస్తలేదు బరోబర్. కుంతి పుత్ర సుఖ దుఃఖముల కుంతి పుత్ర సుఖ దుఃఖముల తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరను కలతనందక వాటిని సహించుటను నేర్చుకునవలెను. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో సుఖ దుఃఖాలు అనేవి తాత్కాలికమైనవి. సుఖం అనేది కంటిన్యూస్ గా మనకి ఎప్పుడు ఉండదు, కంపల్సరీ కంటిన్యూస్ గా ఉండదు. కొంచెం సేపు సుఖం వస్తే కొంచెం సేపు దుఃఖం వస్తుంది అనమాట. ఎలా అయితే మనం కాలాలు మారుతూ ఉన్నాయో అంటే ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. వాటన్నిటిని ఎండాకాలం వచ్చేసిందని మనం బాధపడము, వానాకాలం వచ్చేసిందని బాధపడము, శీతాకాలం వచ్చేసిందని ఆనందపడము. ఎండాకాలం యొక్క గొప్పతనం ఎండాకాలందే. మనం మామిడి పండ్లు అలాంటివన్నీ వస్తుంటాయి, మల్లెపూలు ఆ సీజనల్ గా వాటిని ఎంజాయ్ చేస్తూ ఎండాకాలాన్ని ఎంజాయ్ చేయాలి, శీతాకాలాన్ని ఎంజాయ్ చేయాలి, చలికాలంని ఎంజాయ్ చేయాలి. ప్రకృతి అవంతా ఎంత బాగుంటుంది చక్కగా చలికాలంలో, అలాగా అలా ఎంజాయ్ చేయాలి. అలాగే వానాకాలం కూడా అన్నమాట. వానలు వద్దు వద్దు అనుకుంటే మనకి పంటలు పండవు, ఏమీ పండవు.
కాబట్టి వానాకాలాన్ని కూడా అలాగే. ఎలా అయితే ఈ ఋతువుల్లో మార్పులు వస్తూ ఉన్నాయో ప్రతి మనిషి జీవితంలోనూ సుఖము దుఃఖము అనేవి వస్తూనే ఉంటాయి. ఈ సీజనల్ చేంజెస్ వల్ల మనం ఎలా అయితే బాధపడకుండా ఉంటామో అలాగే మన జీవితంలో వచ్చిన సుఖాన్ని గురించి దుఃఖాన్ని గురించి మనము బాధపడకూడదు అన్నమాట. ఎలా అంటే సహించుటని, అంటే సహించడం అంటే ఏంటంటే సహనం కావాలన్నమాట మనిషికి. అసలు సహనం అంటే ఏంటి, ఆ సహనశీలత అంటే ఏంటి, దాన్ని ఎలా అలవర్చుకోవాలి అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం దీనిలో. సో ఏది ఎలా ఉండాలి ఏంటి అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. సో అందరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు మాతాజీ మనకి ఇందాక చదువుకున్న శ్లోకానికి పెడతారు. మీకు ఎవరైనా గుర్తున్నది దాన్ని బట్టి అయితే కనుక చెప్పండి. ఫస్ట్ ఇది పెట్టండి మాతాజీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టారు, వాటిని ఫిలప్ చేయాలి. ఎవరు చేస్తారు? దేహినోస్మిన్ యథా దేహే తదా దేహాతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. సూపర్. ఇంకెవరైనా ట్రై చేస్తారా దీన్ని? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న విద్యతే. ముహ్యతి, ముహ్యతి, ధీరస్తత్ర న ముహ్యతి. ముహ్యతి. ఇంకొకళ్ళు ఎవరన్నా 3 people, ఒక్కొక్కటి ముగ్గురు ట్రై చేయండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మార్చండి మాతాజీ. రెండోది పెట్టండి. ఇది ఫిలప్ చేయండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఇంకెవరైనా ట్రై చేయండి. దేహోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. నెక్స్ట్ ఇంకెవరైనా ట్రై చేస్తారా? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. సూపర్. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోస్తుతే తత్ర ముహ్యతి. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? మాతాజీ ఇంకోటి మార్చేయండి. లాస్ట్ పెట్టండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సూపర్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా ఫిలప్ చేస్తారా దీన్ని? యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. చెప్పండి మాతాజీ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరన్నా? నేను చెప్తాను మాతాజీ. చదవండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ మనం చదువుకున్న మాతాజీ తీసేయండి, ఇంకా చాలు. ఇవాళ మనం చదువుకున్న దానిలో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి సమ్మరీ లాగా చెప్పుకుందాము. ఈ శ్లోకంలో అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నా అంటే ఇందులో కూడా
ఆత్మ శాశ్వతమైనదని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే శరీరం తాత్కాలికమైనదని, మరణం అంటే మన జీవితానికి అంతం కాదు అని, అది శరీరాన్ని వదిలిపెట్టి మరి వేరే దేహాన్ని తీసుకుంటుందని. అంటే జ్ఞానవంతులైన వాళ్ళు, ఏ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటే ఈ ఆత్మ గురించి, పరమాత్మ గురించి, తర్వాత భౌతిక మళ్ళీ ఆధ్యాత్మిక వాటి గురించి, ఆధ్యాత్మిక ప్రకృతి గురించి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు నిజంగా జ్ఞానవంతులు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ జనాన మరణ వాటి గురించి వాళ్ళు బాధపడరు అని ఆ సత్యాన్ని తెలుసుకోవాలని. ఇది భగవద్గీతలో పునర్జన్మ అంటే మనకి మళ్ళీ జన్మ ఉంటుందా అంటేను జన్మ ఉంటుంది అని, కానీ ఎలా ఉంటామో ఏది వస్తామో అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏ జన్మ తీసుకుంటామో అని మన చేతుల్లోనే ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇది ఈ శ్లోకం యొక్క సమ్మరీ. ఒక 2-3 వర్డ్స్ లో చెప్పాలి అంటే కనుక. ఎవరైనా ఇంకేమన్నా మాట్లాడదలుచుకున్నారా? చెప్తారా? మీకేమన్నా అర్థమైందా? క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ఒక చిన్న కీర్తన చేసుకొని ఎండ్ చేసేసుకుందాము. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా పాయింట్స్ ఏమన్నా చెప్తారా? హరి బోల్. ఎస్ ఆర్ నో చెప్పండి. అంటే జీవాత్మ అన్నారు కదా ఇందులో, అది 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 ఎందులో ఎట్లా ఉంటుంది? జీవాత్మ అంటే మనలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనలో కాన్షియస్ ఉంది అంటే, ఇప్పుడు మనం ఉన్నాము, పనులు చేసుకుంటున్నాము, ఇది అంటే ఈ కాన్షియస్ అంటే చైతన్యం అనేది ఆ జీవాత్మ వల్ల వస్తుందన్నమాట. అంటే జీవుడిలో ఉంటుంది కాబట్టి ఆత్మ అన్నమాట. ఆత్మదే అది, దాన్ని జీవాత్మ అంటారు. ఆ జీవాత్మ ఎంత పరిమాణంలో ఉంటుందంటే, మన హెయిర్ ఉంటుంది కదా, లాస్ట్ లో టిప్ ఉంటుంది కదా, ఆ టిప్ 1/10,000 పార్ట్ ఉంటుంది అనమాట. అది మామూలుగానే వెంట్రుక ఇంత చిన్న లాస్ట్ పార్ట్ మనం తీసుకుంటేనే మనకి సవ్యంగా కనిపించదు. అలాంటిది దాని మీద 10,000వ వంతు అన్నమాట. మైక్రోస్కోప్ లో చూపించినా కనిపించదు, అంత చిన్నగా ఉంటుంది ఆత్మ. అది ఉన్నంత సేపే మనకి ఈ చైతన్యం ఉంటుంది. అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనలో చైతన్యము ఉండదన్నమాట. అంటే మనం మరణించినట్టు లెక్క. సరేనా? ఇప్పుడు జీవాత్మ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ బాడీ, సోల్. జీవాత్మ ఉంటేనే శరీరం ఉంటుంది మాతాజీ. ఆత్మ జీవాత్మ రెండు ఒకటేనంటారా? ఇప్పుడు ఒకటే, అంటే జీవిలో ఉంటుంది కాబట్టి అది జీవాత్మ. జీవాత్మ పరమాత్మ. పరమాత్ముడు మనందరి హృదయాల్లో కూడా ఉంటారు కాబట్టి ఆయన పరమాత్మ అంటారు. జీవులందరిలోని ఈ ఆత్మ ఉంటుంది కాబట్టి ఇది జీవాత్మ అన్నమాట. సరేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, మనం ఎలాగో ఇప్పుడు వైకుంఠధామం గురించి ఎలా ఉంటుంది అని వర్ణన గురించి తెలుసుకున్నాం కాబట్టి నేను బృందావనం గురించి చెప్తాను. ఆ బృందావన ధామం గురించి మనం పాడుకుందాము. ఇది బృందావన మహిమ గురించి చెప్తుంది. వృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతాన మందిర మాను వృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతాన మందిర మాను అమృత కాళింది నీరే రాజా హంస కిళికారే సాహే శోభే కనక కమల వృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతాన మందిర మాను तारा मध्ये हिमपीठ अष्टादले बेस्थिता अष्टादले प्रधान नायिका तारा मध्ये रत्नासाने मसियाचे दुई जाने श्यामा संगे सुंदरी राधिका वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रताना मंदिरा मनोहारा
రూపాలవన్యారాసి అమీయచే పరికాసి హాస్య పరిహాస్య సంభాషణే నరోత్తమదాసా కోయి నిత్య లీలా సుఖ హోయి సదా ఏ పూరక మూర మానే బృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మను హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ బృందావనం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందటంటే చింతామణి జెమ్స్ తోటి జ్యువెల్స్ తోటి వాటన్నిటిలోటి ఉంటుందట. అక్కడ రాజహంసలు ఉంటాయి చూసారా, అవి నీళ్లలో తేలియాడుతూ ఉంటాయట. ఏ నీళ్లలో? యమునా నదిలో తేలియాడుతూ ఉంటాయట. అక్కడ గోల్డెన్ లోటస్ ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయట యమునా నదిలో. వాటి మధ్యలో ఆ గోల్డెన్ వాటిల్లో 8 పెటల్స్ అంటే 8 రేఖలు ఉంటూ ఉంటాయట. ఆ 8 రేఖలు 8 గోపీల్ని అంటే రాధారాణి యొక్క గోపీల్ని ఇది చేస్తూ ఉంటాయి అన్నమాట, రిప్రజెంట్ చేస్తూ ఉంటాయట. ఆ మధ్యలో కృష్ణుడు కూర్చొని ఉన్నాడట, శ్యామసుందరుడు కూర్చొని ఉన్నట్ట. ఎవరితోటి? శ్రీమతి రాధారాణి తోటి కూర్చున్నాడట. ఎలా కూర్చుని ఉన్నాడంటే ఆ కమలం మధ్యలో ఒక బంగారు సింహాసనం మీద రాధారాణి తోటి కూర్చొని ఉన్నాడట. కూర్చొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరూ మంచిగా కబుర్లు ఆడుకుంటున్నారట. హాస్య హాస్య సంభాషణే, ఒకళ్ళకొకళ్ళు జోకులు వేసుకుంటూ పరిహాస్యం చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారట. అవి ఎట్లా ఉన్నాయటంటే అమృతం వర్షిస్తున్నట్టు ఉన్నాయట వాళ్ళ మాటలు. నరోత్తమదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, నేను ఈ గొప్ప ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ డివైన్ కపుల్ అంటే ఆ రాధారాణి కృష్ణుడి యొక్క వాళ్ళిద్దరి యొక్క ఈ పాస్ట్ టైం ని నేను చెప్తూ, నేను నా హృదయంలో నేను వాళ్ళని గూడు కట్టుకొని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. బృందావనంలో అంత గొప్ప సీన్ గురించి చెప్తూ నరోత్తమదాస్ ఠాకూర్ వాళ్ళందరికీ దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు అనమాట. రాధారాణికిను ఎవరికి? మన శ్యామ్ సుందర్కి దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్టు. సో మనం కూడా ఏంటంటే భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉండకపోతే శ్రీమద్ భాగవతంలో ఆయన గురించిన అంత వర్ణనే లేదు. కాబట్టి అలాంటి భగవంతుడిని మనం ఇలాగా ఈ రూపాన్ని ధ్యానించుకుంటూ మనం చాంటింగ్ చేసుకుంటూ ఆ భగవంతుని కృపకి మనందరం పాత్రలు అవుదాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నేను చెప్పిన వర్డ్స్ లోటి వాటితోటి ఎవరినైనా ఒప్పించుంటే గనుక నన్ను క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవుని की जय, అనంత కోటి ఆచార్య వృంద की जय. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మాతాజీ ఇవన్నీ ఎందులో ఉంటాయండి? ఏ బుక్ లో ఉంటాయి? గౌడే వైష్ణవ గీతాలని బుక్ ఉంది, ఆ బుక్ లో ఉంటాయి. సరే మాతాజీ. మాతాజీ బృందావనం ఒకసారి తీసుకెళ్లి స్వామిని దర్శనం చేసి తీసుకొచ్చారు మీ పాట కీర్తన. థ్యాంక్ యూ. అంత మనదేం గొప్పతనం లేదు మాతాజీ. మన ఆచార్యులు అంత గొప్పగా రాసి దానికి ట్యూన్ కట్టి భగవంతుడు అలా ఉన్నాడు అని చెప్పేసి మనకి తెలుపుతున్నారనమాట. ఎందుకంటే మనం ఏదో చూస్తాము కానీ అంత అందమైన భగవంతుడు ఎట్లా ఉన్నాడు? మనం చదువుకున్నాం, మనం 18 days కోర్స్ లో అతను ఏం చేస్తాడు? వాళ్ళ భార్య కంటే గొప్ప అందగత్త లేదనుకుంటాడు. కానీ గురువు ద్వారా వెళ్ళి ఆయన భగవంతుని ఆ శ్రీరంగంలో పడుకొని ఉన్న భగవంతుని కళ్ళు చూసేటప్పటికి అసలు ఇంత అందం ఉంటుందా అని, అందుకనే భగవంతుడిని భగవాన్ అంటారనమాట. ఆయన అందము ఐశ్వర్యము అవి ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. కాబట్టి మనకు ఉన్న ఈ కొంచెం దాని గురించి మనం ఎంత గర్వపడిపోతూ ఉంటాం. అసలు అలాంటప్పుడు భగవంతుడి అవన్నీ ఇంకా ఎట్లా ఉండాలి? కాబట్టి ఇదంతా మన ఆచార్యుల యొక్క గొప్పతనం మాతాజీ. నిజంగా నరోత్తమ దాస్ ఠాకూర్ ఇలాంటి మంచి మంచి గీతాలు రాశారు. మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉందాము. సో అలా భగవంతుని గురించి ఎలా ఉంటారు అంటే గుర్తు చేసుకోండి. ఇట్లాగా ఓ బృందావనం ఉంది, ఆ బృందావనంలో యమునా నది ఉంది, ఆ యమునా నదిలో ఆ హంసలు తెల్లగా హంసలు తేలియాడుతున్నాయి, బంగారు కమలాలు ఉన్నాయి, దానికి 8 పెటల్స్ ఉన్నాయి, రేఖలు ఉన్నాయి. ఆ రేఖలన్నీ ఏమో సఖీలు, రాధారాణి గాని సఖీలు.
ఆ తర్వాత ఇంకో 8 రేఖలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక రత్నసింహాసనం మీద కూర్చొని రాధాకృష్ణులు ఇద్దరు కబుర్లు ఆడుకుంటున్నారట. ఎట్లాగా మన ఇళ్లలో మనం రోజు పూట కొట్టుకుంటూ ఉంటాం చూసారా, అలా కాదు, హాస్య పరిహాస్యే, చక్కగా ఒకళ్ళకొకళ్ళు జోకులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మంచిగా ఉన్నారట. అలాంటి రాధాకృష్ణుల గురించి మనం ధ్యానిస్తూ మనం భక్తిలోకి ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్.